పాశ్యం సునీల్ గారు లేరు. అదితి గజపతిరాజు గారు. అదితి ధన్యవాదాలు అధ్యక్ష. మనకి ఒక ఎండోమెంట్స్ మినిస్ట్రీ అని ఒక మినిస్ట్రీ ఉంది అధ్యక్ష. దాంట్లో భాగంగా మనకి హిందూ రిలీజియస్ టెంపుల్స్ అని చారిటబుల్ ఎండోమెంట్స్ అనేది ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మనకి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు P4 మోడల్ అనేది ఒకటి మొదలు పెట్టారు. అయితే ఈ P4 మోడల్ అనేది చారిటబుల్ ఎండోమెంట్స్తో అనుసంధానించి ఆ రెండు ఒక సెపరేట్ మినిస్ట్రీ చేస్తే P4 మోడల్ అనేది చారిటబుల్ ఎండోమెంట్స్కి కాంప్లిమెంటరీగా ఉంటుంది. చారిటబుల్ ఎండోమెంట్స్ P4 మోడల్కి కూడా కాంప్లిమెంటరీగా ఉంటుంది. అయితే ఇది చాలా ఇది కోఆర్డినేషన్ చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రెండు మినిస్ట్రీలు కూడా కలిపి పెట్టి ఒక సెపరేట్ మినిస్ట్రీ అనేది ఆర్గనైజ్ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మంచి సూచన. కానీ ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ రెస్ట్రిక్షన్. P4లో ఎవరైనా ముందుకు వచ్చి చారిటబుల్ వాళ్ళతోటి కలిసి పనిచేయడానికి ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ రెస్ట్రిక్షన్ ఈవెన్ నౌ. బట్ స్పెసిఫిక్ క్లారిఫికేషన్ ఉంటే యాజ్ యూ సజెస్టెడ్ ఇట్ వుడ్ బి ఈవెన్ బెటర్. అది సెపరేట్ చేసి ఒక మినిస్ట్రీగా చేయమంటున్నాను అధ్యక్ష. అంటే కరెక్ట్ P4కి బ్లడ్ చేయమంటున్నారు కదా. పరిటాల సునీత్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం లాంటి రంగాలు అభివృద్ధి చెందాలంటే విద్యుత్ శాఖ చాలా ముఖ్యం అధ్యక్ష. అలాంటి విద్యుత్ శాఖ కోసం ఈ బడ్జెట్ సుమారుగా 14,000 కోట్లు కేటాయించడం చాలా సంతోషం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హయాంలో మనకు మిగులు విద్యుత్తుతో పాటు విద్యుత్ ఛార్జీలు కూడా తక్కువగా ఉండేవి అధ్యక్ష. కానీ గత పాలకుల నిర్ణయాల వలన ప్రజలు, రైతులు, వ్యాపారాలు చాలా నష్టపోయారు అధ్యక్ష. ఆ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని ఆదుకోవడానికి అవసరమైన నిధులు కేటాయించి ఈరోజు అన్ని వర్గాల వారికి కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్తును అందించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన మంత్రివర్యులు కూడా తీసుకున్నారు అధ్యక్ష. ఈ క్రమంలో మా రాప్తా నియోజకవర్గంలో 2 సబ్స్టేషన్లు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరైనాయి అధ్యక్ష. ఇంకను మా రాప్తా నియోజకవర్గానికి కూడా సబ్స్టేషన్లు కూడా సోమలదొడ్డి, బండమీదపల్లి, మన్నీల, ఆలమూరు, వేపకుంట, దాదలూరు, న్యామద్దల గ్రామాల్లో కూడా నూతన సబ్స్టేషన్లు కూడా మంజూరు చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కూడా కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పటికే అప్లై చేసిన 1,500 మంది రైతులకి డిపిలు, మెటీరియల్ కూడా 100 కిలోమీటర్ల కేబుల్ మంజూరు చేయాలని కోరుచున్నాను అధ్యక్ష. అవసరమైన సిబ్బంది అనగా లైన్ మ్యాన్లు, ఏఈలు కూడా నియమించాలని గౌరవ మంత్రివారిని కూడా కోరుతున్నాను అధ్యక్ష. ఎన్ని చర్యలు తీసుకున్నా అక్కడికక్కడే వోల్టేజ్ సమస్యలు కూడా ఏర్పడుతుంది అధ్యక్ష. ఈ సమస్యను పరిష్కరించడంతో పాటు రైతులకు ఉపయోగపడే కొత్త స్కీములు కూడా కొన్ని చోట్ల సరిగ్గా అమలు కావడం లేదు అధ్యక్ష. ఈ స్కీములు సరిగ్గా అమలయ్యే విధంగా చూడాలని గౌరవ మంత్రివారిని కూడా మీ ద్వారా కోరుచున్నాను అధ్యక్ష. పుట్టా సుధాకర్ యాదవ్ గారు. ధన్యవాదాలు. సప్లిమెంటరీ ఉంది మినిస్టర్ గారు. పల్లె సింధూరారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇందాక ప్రసాద్ అన్న గారు అడిగినట్టుగానే సార్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ బిల్డింగ్కి 300 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు అది ఫౌండేషన్ స్టోన్ కూడా వేయలేదు అధ్యక్ష. అదేవిధంగా బర్న్స్ యూనిట్, అదేవిధంగా ట్రామా కేర్ సెంటర్ కూడా పూర్తిగా ఫంక్షనింగ్లోకి రాలేదు అధ్యక్ష. ఈ ట్రామా కేర్ యూనిట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా రావడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అండ్ మ్యాన్ పవర్ కూడా ఫెసిలిటేట్ చేయలేదు అధ్యక్ష. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భాగానికి కూడా 2023 లోపలే అది కంప్లీట్ చేయాల్సింది, అది కూడా అవ్వలేదు అధ్యక్ష. ఇంకా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం ఈ బిల్డింగ్కి 217 కెమెరాలు ఉండాలి అధ్యక్ష. కానీ 70% మాత్రమే ఇప్పటి వరకు కెమెరాలు పెట్టడం జరిగింది. అందులోనూ 75% వరకు నాన్ ఫంక్షనింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇది మంత్రివారి దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా శానిటేషన్ పద్మావతి ఏజెన్సీకి అవుట్సోర్సింగ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంకా ఈగిల్ ఐ అనే కంపెనీకి సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. శ్రీ సాయి ఏజెన్సీకి పెస్ట్ కంట్రోల్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ ఏజెన్సీలు పూర్తి స్థాయిలో వర్క్ చేయడం లేదు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మంత్రి గారు.
గౌరవ అనంతపురం శాసనసభ్యులు ఈ సర్జికల్ బ్లాక్, ఎంసీహెచ్ బ్లాక్, అదేవిధంగా క్రిటికల్ కేర్ బ్లాక్ల గురించి ప్రస్తావించారు. వారికి శాంక్షన్ బెడ్ 560 ఉన్నప్పటికీ ఫంక్షనల్ బెడ్స్ అనేవి 1348 ఉన్నాయి అధ్యక్ష. నేను ముందుగా చెప్పినట్టుగా 1205 జనరల్ బెడ్స్, అదేవిధంగా ఐసీయూ బెడ్స్ 140 ఉన్నాయి. మీ ద్వారా ఈ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన బెడ్ల వివరాన్ని కూడా వారికి పంపించే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. అయితే సర్జికల్ బ్లాక్ మొదటగా అనుకున్న G+6 అనుకున్న మాట వాస్తవం అధ్యక్ష. తర్వాత గత ప్రభుత్వం వాటిని కుదించి G+1కి చేయడం జరిగింది. ఆ పనులు కూడా చేయాల్సిన స్థాయిలో జరగకపోలేదు. గతంలో కాంట్రాక్టర్ కూడా బిల్లులు చెల్లించలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి బిల్లులు చెల్లించడం జరిగింది. వాటికి త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎంసీహెచ్ బ్లాక్కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే ఇవ్వడం జరిగింది, కానీ 2020లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆర్ఎండ్బి కావాల్సిన ఆర్ఎండ్బి స్థలం, అది ఆర్ఎండ్బి స్థలం తర్వాత వాటి హ్యాండ్ ఓవర్ చేయడం జరగలేదు అధ్యక్ష. ఇటీవల కూడా నేను రివ్యూ చేసి సంబంధిత అధికారులతో, అదేవిధంగా ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఏపీఎంఎస్ఐడిసి తర్వాత ఆర్ఎండ్బి వాళ్ళతో మాట్లాడి త్వరగా ఆ స్థల సేకరణ చేసి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా వారిని ఆదేశించడం జరిగింది అధ్యక్ష. తర్వాత క్రిటికల్ కేర్ బ్లాక్కి కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తున్న PM అభిమ్ కింద వస్తున్న దీనికి నిర్మాణ పనులు త్వరితగతి జరుగుతున్నాయి. తొందరలోనే రాబోయే 3 నెలలు వాటిని పూర్తి చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అయితే వీటికి సిబ్బంది ఉండదు అధ్యక్ష. క్రిటికల్ కేర్ బ్లాక్కి సిబ్బంది ఉండదు, కేవలం సివిల్ వర్క్స్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్కి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. సిబ్బంది ఆసుపత్రిలో ఉంటున్న ఎగ్జిస్టింగ్ సిబ్బందినే వాటికి వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. తర్వాత మెడిసిన్స్ గురించి గౌరవ శాసనసభ్యులు ప్రస్తావించారు. మెడిసిన్స్ గత ప్రభుత్వం దాదాపు 1000 కోట్లు బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఇనిషియల్గా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవే, కానీ వాటిని అన్నింటినీ స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మెడిసిన్ సప్లై విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష. ఇండెంట్ హాస్పిటల్ నుంచి ఇండెంట్ పెడితే వెంటనే వాటిని సప్లై చేసే దిశగా ఏపీఎంఎస్ఐడిసి చర్యలు తీసుకుంటా ఉంది. అది కాకుండా ఒక 20% డీసెంట్రలైజ్డ్ బడ్జెట్ కింద అక్కడ కలెక్టర్ గారు కూడా అధికారం ఇవ్వడం జరిగింది. కావాల్సిన మందుల్ని వాళ్ళు అక్కడి నుంచి సేకరించుకోవడానికి కూడా అవకాశం కలిగించాం అధ్యక్ష. గౌరవ శాసనసభ్యురాలు సింధురారెడ్డి గారు అడిగినట్లుగా ఈ కెమెరాల ప్రస్తావన తెచ్చారు. కెమెరాల విషయం ఎంతవరకు ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఉన్నాయి, ఎంత ఫంక్షనాలిటీ ఉన్నాయనే విషయాన్ని కూడా తెలుసుకుంటాం. అదేవిధంగా శానిటేషన్ సెక్యూరిటీ ఇటీవలనే ఒక 6 నెలల క్రితం వారికి 3 నెలల క్రితం టెండర్ అయిపోయిన తర్వాత ఇప్పుడే వాళ్ళు పనుల్లో పడుతున్నారు. అయితే FRS సిస్టమ్ ద్వారా ఎంతమంది సిబ్బంది ఉండాలి, వాళ్ళు సరైన సమయానికి విధులకు హాజరవుతున్నారా లేదా అనే విధానాన్ని కూడా చూస్తున్నాం. దానికి కావాల్సిన విధంగా పెనాల్టీని వేస్తున్నాం. ఇంకా అటువంటిది ఏదన్నా దీంట్లో ఇర్రెగ్యులారిటీస్ ఉండేటట్టే వాటికి తగిన చర్యలు కూడా తీసుకుంటాం అధ్యక్ష. ధన్యవాదాలు. ఒకేసారి అన్ని ప్రశ్నలు అడిగినా అన్నిటికీ సమాధానం చెప్పిన మీకు ధన్యవాదాలు సార్. ఇట్స్ మీ హోంవర్క్ని అప్రిషియేట్ చేస్తున్నాం. క్వశ్చన్